నమస్తే అండి, మీ పేరు? నేహారెడ్డి అండి. ఏంటమ్మా, ఎలా అనిపిస్తుంది అసలు కూటమి పరిపాలన? ఏ విధంగా ఉంది అసలు? మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఎలా ఉన్నది, ఇప్పుడుండే ప్రభుత్వం ఎంతవరకు చేసుకోగలుగుతున్నారు అన్నది. ఇప్పుడు ఇది చేశాము అని చెప్పుకోవడానికిను పలానాది చేశాము అని చూపించుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో, చేసిన దానికి చూపించుకునే దానికి, రియల్గా లైవ్లో చూపించుకునే దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది మీకే. అంటే లైవ్లో బాగానే ఉందా? వీళ్ళు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు కదండి. అంటే మొన్న ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్కీమ్ని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. మీరు జర్నీ చేశారా అందులో? చేశాను. ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? చాలా బాగుంది. అంటే బాగుంది అని అంటే ఏదో సినిమా చూస్తున్నామా అన్న కాదు, లైవ్లో చెప్తున్నాను. అంతకుముందు రేట్లు పెరిగిపోయినాయి బస్సెస్కి. ఇప్పుడు జాబ్స్కి వెళ్ళాలి, లేకపోతే ఇన్ టైంలో చేరాలి అన్న వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎంతోమంది బస్సెస్ ఫెసిలిటీస్ అన్ని కాలేజెస్కి ఉండవు. పబ్లిక్ బస్సెస్కి వెళ్ళే వాళ్ళు నార్మల్గా ఇప్పుడు ఊర్లకు వెళ్ళాలన్నా ఎంత ఛార్జెస్ పెంచేసి ఉంచారన్నది మీకు తెలుసు, మాకు కూడాను ఆ క్లారిటీ ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల, ఇప్పుడు వచ్చిన దీనివల్ల మేము ఎంతవరకు సేవ్ అయ్యాము అన్నది క్లారిటీ అయితే మేము ఇచ్చుకోగలుగుతున్నాం. అంటే మహిళలందరూ సంతృప్తిగా ఉన్నారా ఈ ఫ్రీ బస్ స్కీమ్ పట్ల? చాలా. అంటే మీరు జర్నీ చేశానని చెప్తున్నారు కదా, మీ తోటి ప్రయాణికులతో మీరు ఏమన్నా మాట్లాడారా? కానీ వాళ్ళు ఏమన్నా ఈ జీరో ఫేర్ టికెట్స్ గురించి ఏమన్నా మాట్లాడుకోవడం మీరు విన్నారా? యాక్చువల్లీ తోటి ప్రయాణికులతో కూడా మాట్లాడినప్పుడు, అంటే మామూలుగా మనం పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడినది సహజం. మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటి అని అంటే, వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటి అంటే, ఇప్పుడు మన ఆధార్ కార్డు ఒకటి ఇస్తే చాలు, ఎంచక్కగా ఈ ఊరు నుంచి పక్క ఊరికి కూడా మేము చేరుకోగలుగుతున్నాం, అది కూడా సేఫ్గా అన్న ఇది వాళ్ళ అందరికీ కూడాను ఒక ధైర్యం అన్నది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ పార్టీ తరపు నుంచి లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు గారు కానివ్వండి, వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకున్నారు. మాకు కూడాను మేము పబ్లిక్గా మాత్రం మేము సాటిస్ఫై. అంటే మరి ఒకవైపు ఈ ఫ్రీ బస్ స్కీమ్ మీద కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్రీ బస్తో మహిళలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారని, అలాగే కూటమి ప్రభుత్వం అనేది మహిళలకు వెన్నుపోటు పొడిచింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు జగన్ గారు? ఏమండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో ఆయన మరి ఏం ఫీల్ అయ్యారో మాకు తెలీదు. యాజ్ అ పబ్లిక్ మేము ఎక్స్పీరియన్స్ అయిన దీని పరంగా అయితే మేము చెబుతున్నాము. ఇప్పుడు ఆయన చెయ్యని ప్రభుత్వం, ఆయన ప్రభుత్వంలో చెయ్యలేనిది ఉన్న ప్రభుత్వంలో చేయగలిగారు. అది అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనలో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటనంటే ఏం చెప్తారండి అసలు? ముందుగా అయితే డిప్యూటీ సీఎం గారికి నా తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుండి కానివ్వండి, యాజ్ అ పబ్లిక్ తరపు నుండి కానివ్వండి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాగే నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలి, మీ పిల్లలు కూడా చల్లగా ఉండాలి. మా దీవెనలతోటి, మా పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లల దీవెనలతోటి అందరూ పేరున చెప్పగలిగే విషయం ఇది. ఎలా ఉందండి అసలు డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా. ఎందుకంటే ఇది చేస్తా అని చెప్పిన మాటకిను, ఇది చేసి చూపిస్తా అని చూపించిన మాటకి డిఫరెన్స్ ఉంది. అంటే ఏమన్నా తేడా కనిపించింది అంటే గ్రామీణ శాఖను కూడా ఆయన తీసుకుని ముందుకెళ్తా ఉన్న పరిస్థితి, గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమైనా మెరుగుపరిచారా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి? చాలా వరకు మీరు చాలా న్యూస్లు, ఇప్పుడు వేరే న్యూస్ల్లో కూడా చూస్తున్నారు, పబ్లిక్ నోట్లో కూడా వింటున్నారు. ఇప్పుడు మేము కూడా చెప్పేది ఒకటే మాట అండి, చేస్తాము అన్న మాటని ఖచ్చితంగా చేసి చూపించగలిగే మనిషి ఆయన. అంటే ఈయన చేస్తాను అని చెప్పిన మాటలు కానీ, చేసి చూపించిన దానికి కానీ అసలు మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? నేనైతే యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్తున్నా అండి, ఒకప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు నచ్చరు. డైరెక్ట్గా నేను ఫ్రేమ్లో చెప్తున్నాను, నచ్చేవారే కాదు, అంటే మూవీ పరంగా చూసి యాజ్ అ హీరోగా నాకు నచ్చలేదు, డైరెక్ట్గా చెప్తున్నా. కానీ పార్టీ తరపులో ఎప్పుడైతే ఆయన దిగారు, ఆయన వే ఆఫ్ లీడర్షిప్ కానివ్వండి, ఎవరైతే నేను కోరుకున్నాను, నిజంగా డైరెక్ట్గా చెప్తున్నానండి, నేను ఇలాంటి మనిషి ఉంటే లీడర్గా నేను ఎంచుకుంటాను అని గొప్పగా గర్వంగా చెప్పగలిగే మనిషిని నేను ఫస్ట్ టైం చూశాను.
ఆ టైం నుంచి పిచ్చ ఫ్యాన్ అయ్యానండి. పవన్ కళ్యాణ్ గారు అవును. అంటే చాలామంది హీరోగానే అభిమానులుగా మారుతారు. చాలామంది కూడా కొంతమంది జనసేన పార్టీలోనే చాలామంది కార్యకర్తలు చెప్పే మాట ఏంటంటే హీరోగా మిమ్మల్ని అభిమానిస్తాం కానీ రాజకీయంగా మాత్రం మాకు జగన్ కానీ ఇలాగా నారా లోకేష్ అని కానీ ఇలా మాట్లాడుతూ ఉండేవారు. మీరేంటి డిఫరెంట్గా హీరో కాదు నాకు పొలిటీషియన్గా బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి కారణం ఏంటంటారు? ఆయన లీడర్షిప్ ఏదైతే ఎంచుకున్నారు, పబ్లిక్కి ఇలాంటి మనిషి కావాలి, ఇలా చెయ్యాలి, పబ్లిక్కి ఏ బాధలతో వాళ్ళు ఉన్నప్పుడు ఆ టైంలోని ఒక చెయ్యి కోరుకుంటారు చూడండి, బాధల్లో ఉన్నప్పుడు ఆ చెయ్యి ఆయన ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ అవును. అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అదే సిద్ధాంతాలతో ముందుకెళ్లారా లేదంటే ఏమైనా మారారంటారా? లేదు, ఆయనలో మార్పు ఈ రోజుకి చూడలేదు మేము. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆయన ఉన్నత స్థాయికి వెళ్తారంటారా? ఖచ్చితంగానే పక్కా గెలిపిస్తాం కూడా, మేము సపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీగానే ఉన్నాం. మరి 2029లో నేను గెలుస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రమ్మనండి, తప్పేముందండి? ఆయన తరపు నుండి ఆయన రావాలి, తప్పు లేదు. ఇది పార్టీ, ఇదేమి పెద్ద పెద్ద యుద్ధాలు కాదు. ఏదో మనం ఇండియా పాకిస్తాన్తో వార్ చేసే అంత లేదు. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ఊర్లో, ఒక ఊరు దగ్గరే మనం పోరాడాలి. ఒకసారి మీకు వస్తుంది, ఒకసారి మాకు వస్తుంది. అలాగని చెప్పి మనం చేసే వాళ్ళనే పబ్లిక్ ఎంచుకుంటుంది కానీ చెయ్యని వాళ్ళని కాదు. అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తూ ఉంది కదా, ఇదే పరిపాలన కనుక ఈ 3.5 ఏళ్ళు కొనసాగితే 2029లో కూటమి గెలిచే అవకాశం ఉందంటారు? ఇలాగే సాగుతూ ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మళ్ళీ గెలుస్తుంది. ఏమన్నా కొత్తగా ప్రయత్నించాలని కొత్త ఐడియాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం చెప్పలేము కానీ, అంటే చెప్పలేము అని కాదు, దాంట్లో కూడా ఢీ కొట్టే కెపాసిటీ జనసేన పార్టీ. కలిసి ముందుకెళ్తా ఉన్నారు కదా, బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసే ఉన్నాయి కదా. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపే ముందుకెళ్తా ఉన్నారు కదా ఇప్పుడు ప్రజెంట్. 2029లో కూడా వీళ్ళు మళ్ళీ ఏర్పరచగలరంటారా ప్రభుత్వాన్ని? తప్పకుండా అండి, పక్కాగా. మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం? త్రిమూర్తులు అంటారు, అంటే దేవుళ్ళని ముగ్గురు కలిస్తేనే ఒక స్తంభాన్ని లేపారు. అలాగే ఇది కూడా ఖచ్చితంగా మళ్ళీ నేను చెప్పే మాట ఇదే, ప్రభుత్వం ఫామ్ చేస్తారు, అది మాత్రం నిజం.